రైట్, విమానంలో సమస్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న విమానం రైట్ ఇంజన్లో సమస్య తలెత్తింది. దాంతో పైలట్లు విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులు దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక రైట్ ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి మళ్ళీ ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు పైలట్లు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య ఏంటి అని చెప్తున్నారు? ఎందుకు ఈ సమస్య వచ్చింది? సో అంటే ముందే చూసుకోలేదా? ఎప్పుడు దాన్ని గుర్తించారు పైలట్స్? రైట్ రాజేష్, ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రైట్ ఇంజిన్ లో సమస్య తలెత్తినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు పైలట్స్. అయితే ప్రయాణికులు ప్రెసెంట్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సందర్భంలో కూడా ముందు చెక్ చేసుకోకుండా టెక్నికల్ అంశాలు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం AI-887 లో సాంకేతిక సమస్య తలెత్తడాన్ని పౌర విమానయాన శాఖ గుర్తించినట్లుగా కూడా వారు ఒక ట్వీట్ కూడా చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా నుండి మంత్రిత్వ శాఖ వివరణాత్మక నివేదికను పొందినట్లుగా కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి రిపోర్ట్ సమర్పించాలని కూడా DGCA ఆదేశించింది. ఇక ప్రయాణికులకు అదే రకాల సహాయ సహకారాలు అందించాలని, తదుపరి విమానంలో తర్వాత ఆల్టర్నేటివ్ విమానం అరేంజ్ చేసి వారిని అక్కడ వారికి పంపించాలి. అప్పటి వరకు కూడా సరైన వసతి సౌకర్యం కల్పించాలంటూ కూడా ఈ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను DGCA ఆదేశించింది. గతంలో కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన సమస్యలు అనేవి సాంకేతిక సమస్యలు, హైడ్రాలిక్ సమస్యలు, మరోవైపు ఒక ఇంజిన్ లో సాంకేతిక సమస్య రావడం, ఇంజిన్ ఆయిల్ లీక్ కావడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. ఇంకా కానీ వాటి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా పదే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్రయాణికుల ప్రాణాలతో ఎందుకు జరగాటు మారుతున్నారు అనేది ప్రధానంగా ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భావించిన ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి సమగ్ర వివరణాత్మక నివేదికను సమర్పించాలి, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రైట్ ఇంజిన్లో టెక్నికల్ ఇష్యూ వల్ల వెంటనే పైలట్లు దాన్ని గుర్తించి మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్య మనం ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్లో తలెత్తింది అంటే ఒక్కసారిగా ఎంత ఆందోళనకు గురవుతారో అందరికీ తెలిసిన విషయమే. బట్ చాలా ఆ సమస్య మరింతగా పెరగకుండా ఆ టెక్నికల్ సమస్యను వెంటనే గుర్తించి మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేశారు ఢిల్లీలో పైలట్స్.